హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు మనం టెట్ ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్లో మీరు ఈ క్వశ్చన్స్ కూడా ఇస్తాను మీకు. ఆ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ నేమ్ వచ్చేసి డెఫిషియన్సీ డిసీజెస్. అంటే మనకి తీసుకునే ఫుడ్లో ఏ న్యూట్రియంట్ అనేది తక్కువైతే ఏ డిసీజ్ వస్తుంది, ఆ డిసీజ్ వస్తే ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి, ఆ డిసీజ్ బారిన పడకుండా మనం ఉండాలంటే ఎలాంటి ఫుడ్ని మనం తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ న్యూట్రియంట్. ఏ న్యూట్రియంట్ తీసుకోవాలి, నెక్స్ట్ ఆ న్యూట్రియంట్ మన బాడీలో తగ్గితే ఏ డిసీజ్ వస్తుంది, నెక్స్ట్ ఆ డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ సోర్సెస్ తీసుకోవడం వల్ల దాని నుంచి మనం బయటపడతాం అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్ మన బాడీలో తక్కువైతే వచ్చే డిసీజు క్వాషియోకర్ అండ్ మ్యారాస్మస్. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే స్వాలెన్ బెల్లీ అండ్ అలాగే థిన్ బాడీ. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, దాల్, మిల్క్, ఎగ్ ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి ఆ ప్రోటీన్ అనేది మన బాడీకి రావాలంటే. సో ఇది ప్రోటీన్ ఓన్లీ అని గుర్తుపెట్టుకుంటే మీకు మిగతా మ్యాటర్ అంతా గుర్తుంటుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ ఐరన్ తక్కువైతే ఏమవుతుందంటే ఎనిమియా వీక్నెస్ అనేది వస్తుంది. ఎనిమియా వీక్నెస్ అంటే బ్లడ్ అనేది తగ్గిపోవడం, పేల్ స్కిన్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ అనేది మనం తీసుకోవాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, జగరీ. సో ఇవన్నీ కూడా మనకి ఫుడ్ రిసోర్స్. నెక్స్ట్ న్యూట్రియంట్ వచ్చేసి అయోడిన్ అనేది మన బాడీలో తక్కువైతే వచ్చే డిసీజ్ గాయిటర్, క్రిటినిజం, నెక్ స్వెల్లింగ్. నెక్స్ట్ మెంటల్ రిటార్డేషన్ వస్తుంది, ఇది ఒక సిమ్టమ్గా చెప్పచ్చు. సో ఫుడ్ సోర్స్ ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ అండ్ అలాగే సీ ఫుడ్లో కూడా మనకి అయోడిన్ అనేది అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చేది నైట్ బ్లైండ్నెస్ అండ్ అలాగే జీరోప్థాల్మియా, అంటే డిమ్ లైట్లో చీకటి అంటాం కదా. సో ఫుడ్ సోర్సెస్ ఏంటంటే క్యారెట్, పపాయ, ఘీ. క్యారెట్లో మనకి బీటా కెరోటిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ వచ్చేసి విటమిన్ B1. విటమిన్ బి వల్ల వచ్చే డెఫిషియన్సీ డిసీజ్ విటమిన్ బి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ వచ్చేసి బెరీ మజిల్ అనేది వీక్ అవడం, నర్వ్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతాయి. నెక్స్ట్ ఫుడ్ సోర్సెస్ ఏంటంటే హోల్ గ్రెయిన్స్. అన్ని గ్రెయిన్స్లోనూ మనకి ఈ విటమిన్ B1 అనేది దొరుకుతుంది. నెక్స్ట్ విటమిన్ B12. పెర్నిషియస్ అనీమియా, వీక్నెస్, టింగ్లింగ్, ఇవి సిమ్టమ్స్. నెక్స్ట్ మనకి ఫుడ్ సోర్స్ వచ్చి మీటు, మిల్క్, ఎగ్. వీటి నుంచి అంటే ఇవన్నీ యానిమల్ కాబట్టి యానిమల్ ప్రొడక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విటమిన్ సి, స్కర్వీ, గమ్స్ నుంచి బ్లీడింగ్ అనేది వస్తుంది. మనం తీసుకోవాల్సిన ఫుడ్ సోర్సెస్ ఏంటంటే ఆమ్లా, ఆరెంజ్, లెమన్. కొన్నిసార్లు కుక్ చేయడం వల్ల విటమిన్ సి అనేది డిస్ట్రాయ్ అయిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ వచ్చేసి విటమిన్ డి. డెఫిషియన్సీ డిసీజ్ వచ్చేసి రికెట్స్, ఆస్టియోమలాసియా, బౌలెగ్స్ అండ్ అలాగే వీక్ బోన్స్. అండ్ ఫుడ్ సోర్సెస్ వచ్చేసి సన్లైట్, మిల్క్, ఫిష్ ఆయిల్. ఈ అన్నిటిలోనూ బెస్ట్ సోర్స్ ఏంటంటే సన్లైట్. నెక్స్ట్ విటమిన్ కే. బ్లడ్ డస్ నాట్ క్లాట్, అంటే బ్లడ్ అనేది మనకి గడ్డ కట్టకుండా ఉండిపోతుంది, ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఫుడ్ సోర్స్ వచ్చేసరికి గ్రీన్ లీఫీ అండ్ మేడ్ బై గట్ బ్యాక్టీరియా ఆల్సో. అలాగే గట్ బ్యాక్టీరియా అనేది కూడా మనకి మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలంటే కర్డ్ అలాంటివి మనం తీసుకోవాలి.
నెక్స్ట్ కాల్షియం, నెక్స్ట్ న్యూట్రియంట్, డెఫిషియన్సీ డిసీజ్, ఆస్టియోపోరోసిస్, వీక్ బోన్స్ అండ్ అలాగే ఫ్రాక్చర్స్. కాల్షియం మనకి ఏ ఫుడ్ సోర్సెస్లో ఎక్కువ ఉంటుందంటే మిల్క్, రాగి, సిసెమ్, నువ్వుల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ న్యూట్రియంట్ వచ్చేసి విటమిన్ B3. డెఫిషియన్సీ డిసీజ్ వచ్చేసి పెల్లాగ్రా, డర్మటైటిస్, డయేరియా, డెమెన్షియా. సో ఇవన్నీ కూడా విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్. ఫుడ్ సోర్స్ వచ్చేసరికి పీనట్స్, మిల్క్, మైస్. విటమిన్స్లో మనకి AD, EK అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అయితే మిగిలినవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్లోకి వస్తాయి. ఇప్పుడు మన టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ న్యూట్రియంట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ మిల్క్? ఏ ప్రోటీన్ని మనం మిల్క్లో కనుగొనలేము? ఆప్షన్ ఏ ప్రోటీన్, B కాల్షియం, C ఐరన్, D విటమిన్ D. థింక్ చేసి మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ C ఐరన్. రిమైనింగ్ అన్నీ కూడా మనకి మిల్క్ నుంచి దొరుకుతాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అసెర్షన్ రీజన్ టైప్లో ఇస్తాడు. అసెర్షన్ ఏముందంటే వీ షుడ్ ఈట్ అయోడైజ్డ్ సాల్ట్. మనం అయోడైజ్డ్ సాల్ట్ తినొచ్చు. రీజన్ అయోడిన్ ప్రివెంట్స్ గాయిటర్ అండ్ మెంటల్ రిటార్డేషన్. మనం ఆల్రెడీ టేబుల్లో చూసాం కదా, అయోడిన్ అనేది డెఫిషియన్సీ వల్ల గాయిటర్, మెంటల్ రిటార్డేషన్ వస్తుంది. సో ఫుడ్ సోర్స్ ఏంటి? అయోడైజ్డ్ సాల్ట్ తిన్నాం. సో ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్. అంటే ఏ ఆర్ ట్రూ అండ్ ఏకి ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్గా మనం చెప్పచ్చు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, బోత్ ట్రూ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, rickets in children and osteomalacia in adults both are due to deficiency of. rickets అనేది అండ్ osteomalacia అనేది చిల్డ్రన్స్లో ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందని అడుగుతున్నాడు. ఆప్షన్ విటమిన్ ఏ, B విటమిన్ C, ఆప్షన్ C విటమిన్ D, ఆప్షన్ D విటమిన్ B12. ఈ టైం స్టార్ట్. Answer is vitamin D. Next question, which pair is incorrectly matched? Option A scurvy, vitamin C. Option B berry, vitamin B1. Option C night blindness, vitamin D. Option D anemia, iron. సిలో విటమిన్ D అనేది మిస్ అయింది. సో స్కార్బీ విటమిన్ C కరెక్టే కదా. అండ్ బెరీ విటమిన్ B1 కరెక్ట్. నైట్ బ్లైండ్నెస్ అనేది మనకి విటమిన్ డియా, అది రాంగ్. ఎనిమియా మళ్ళీ ఐరన్ కరెక్ట్. సో నైట్ బ్లైండ్నెస్ అనేది ఏ విటమిన్? ఆన్సర్ చేయండి కామెంట్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద డిసీజ్ కాజ్డ్ బై బోత్ ప్రోటీన్ అండ్ క్యాలరీ డెఫిషియన్సీ ఈస్. రెండు క్యాలరీ అండ్ అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ క్వాషియోకర్, B మెరాస్మస్, C గాయిటర్, D rickets. ఇక్కడ క్వాషియోకర్ ఫస్ట్లో చెప్పాను నేను. క్వాషియోకర్ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చే డిసీజ్ అని చెప్పుకున్నాం. ఓన్లీ ప్రోటీన్ రిలేటెడ్ డెఫిషియన్సీ అంటే క్వాషియోకర్ వస్తుంది. బోత్ డెఫిషియన్సీ అంటే మనకి రెండు ఆప్షన్ మెరాస్మస్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫుడ్ షుడ్ బి ఈటెన్ విత్ ఐరన్ రిచ్ ఫుడ్ ఫర్ బెటర్ అబ్జర్ప్షన్? ఐరన్ అనేది మన బాడీలో బాగా అబ్జార్ప్షన్ జరగాలంటే
ఏ ఫుడ్తో పాటు తీసుకుంటే బాగా అబ్జర్ప్షన్ జరుగుతుంది? ఆప్షన్ ఏ మిల్క్, ఆప్షన్ బి టీ, ఆప్షన్ సి లెమన్ జ్యూస్, ఆప్షన్ డి కాఫీ. ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లెమన్ జ్యూస్. నెక్స్ట్ 9th క్వశ్చన్. పెల్లగ్రీ ఈజ్ కామన్ ఇన్ పీపుల్ హూస్ స్టాపుల్ ఫుడ్ ఈజ్. ఎవరిలో కామన్గా పెల్లగ్రీ డిసీజ్ని మనం చూస్తాం? ఆప్షన్ ఏ వీట్, ఆప్షన్ బి రైస్, ఆప్షన్ సి మైజ్, ఆప్షన్ డి రాగి. కామెంట్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మైజ్. నెక్స్ట్ క్వశ్చన్. Which vitamin deficiency causes both bleeding gums and decayed wound healing? గమ్స్ బ్లీడ్ అవడం అండ్ అలాగే వూండ్స్ అనేవి స్లోగా రికవర్ అవ్వడం అనేది మనం ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల చూస్తాం? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి, ఆప్షన్ సి విటమిన్ సి, ఆప్షన్ డి విటమిన్ డి. ఆన్సర్ ఈస్ విటమిన్ సి. నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. 11th క్వశ్చన్. ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ అవర్ బాడీ ఈజ్. మన బాడీకి కావాల్సిన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది దేని వల్ల వస్తుంది? ఆప్షన్ ఏ ప్రోటీన్, ఆప్షన్ బి ఫ్యాట్, ఆప్షన్ సి కార్బోహైడ్రేట్, ఆప్షన్ డి విటమిన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కార్బోహైడ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కంప్లీట్ ప్రోటీన్ సోర్స్? ఆప్షన్ ఏ రైస్, ఆప్షన్ బి దాల్, ఆప్షన్ సి ఎగ్, ఆప్షన్ డి వీట్. ఏది కంప్లీట్ ప్రోటీన్ సోర్స్గా చెప్తాం మనం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎగ్. 13th క్వశ్చన్. ఒబిసిటీ కెన్ లీడ్స్ టు. ఒబిసిటీ అనేది దేనికి దారితీస్తుంది? ఆప్షన్ ఏ ఎనిమియా, ఆప్షన్ బి డయాబెటీస్, ఆప్షన్ సి స్కర్వీ, ఆప్షన్ డి రికెట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డయాబెటీస్. 14th one. రఫేజ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్. రఫేజ్ అనేది మనకి ఎందుకనేది ఇంపార్టెంట్? ఆప్షన్ ఏ గివ్ ఎనర్జీ, బి బిల్డ్స్ బాడీ, సి ప్రివెంట్ కాన్స్టిపేషన్, ఆప్షన్ డి గివ్స్ విటమిన్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కుకింగ్ మెథడ్ కాజెస్ మ్యాక్సిమం లాస్ ఆఫ్ విటమిన్ సి? విటమిన్ సి మ్యాక్సిమం లాస్ అయిపోయేలా చేసే కుకింగ్ మెథడ్ ఏంటి? ఏ స్టీమింగ్, బి బాయిలింగ్, సి ఫ్రైయింగ్, డి బేకింగ్. కామెంట్ యువర్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ బి బాయిలింగ్. 16th క్వశ్చన్. ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ మెయిన్లీ ఫౌండ్ ఇన్. ఆప్షన్ ఏ ఘీ, ఆప్షన్ బి వనస్పతి, ఆప్షన్ సి ఆలివ్ ఆయిల్, ఆప్షన్ డి కోకోనట్ ఆయిల్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వనస్పతి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాలెన్స్డ్ డైట్ షుడ్ కంటైన్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి? ఆప్షన్ ఏ ఓన్లీ ప్రోటీన్స్, ఆప్షన్ బి ఓన్లీ కార్బ్స్, ఆప్షన్ సి ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ రైట్ ప్రపోర్షన్, ఆప్షన్ డి ఓన్లీ విటమిన్స్. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే మన ఆన్సర్ పెట్టవచ్చు. బ్యాలెన్స్డ్ అన్నాడు కాబట్టి అన్నీ ఉండాలి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. విచ్ న్యూట్రియంట్ హెల్ప్స్ ఇన్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ బాడీ. మన బాడీ గ్రో అవ్వాలన్నా, మన బాడీ రిపేర్ అవ్వాలన్నా సరే ఏ న్యూట్రియంట్ అనేది యూస్ అవుతుంది? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ఫ్యాట్స్, సి ప్రోటీన్, డి మినరల్స్. ఆల్రెడీ మనం ఎనర్జీ కోసం చెప్పుకున్నప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ అని చెప్పాం. సో ఇక్కడ అడిగింది బాడీ బిల్డ్ అండ్ గ్రోత్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ప్రోటీన్స్. నెక్స్ట్. ప్రీవియస్ ఇయర్స్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 కాజెస్ అండ్ ఈజ్ ఫౌండ్ ఇన్. ఆప్షన్ ఏ స్కర్వీ, సిట్రస్, బి బెరీ, ఓల్ గ్రెయిన్స్, ఆప్షన్ సి రికెట్స్, మిల్క్, ఆప్షన్ డి నైట్ బ్లైండ్నెస్, క్యారెట్. క్వశ్చన్ ఏమన్నాడు? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 కాజెస్ అండ్ ఫౌండ్ ఇన్. విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అండ్ అలాగే
అది రాకుండా ఉండాలంటే ఫుడ్ సోర్స్ ఏంటి అని అడుగుతున్నట్టు. థింక్ చేసి ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బెరీ బెరీ. దేంట్లో సోర్స్ ఏంటి? హోల్ గ్రెయిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ వాటర్ సాల్యుబుల్ విటమిన్? ఆప్షన్ ఏ B1, ఆప్షన్ బి సి, ఆప్షన్ సి డి, ఆప్షన్ డి B12. ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏడీకే ఫ్యాట్ సాల్యుబుల్ అని చెప్పాం. సో వాటర్ సాల్యుబుల్ కానిది ఏంటి అన్నాడంటే ఫ్యాట్ సాల్యుబుల్ అయింది ఏంటనే కదా. ఆన్సర్ ఆప్షన్ సి, విటమిన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, గాయిటర్ కెన్ బి ప్రివెంటెడ్ బై ఈటింగ్. గాయిటర్ అనేది ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఆప్షన్ ఏ ఐరన్ రిచ్ ఫుడ్, ఆప్షన్ బి అయోడైజ్డ్ సాల్ట్, ఆప్షన్ సి ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఆప్షన్ డి విటమిన్ డి. కామెంట్ యువర్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, xerophthalmia is severe form of deficiency of. ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల జీరోప్థాల్మియా వస్తుంది? ఆన్సర్ ఈస్ విటమిన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, క్వాషియోకర్ ఈజ్ సీన్ ఇన్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ చిల్డ్రన్స్లో క్వాషియోకర్ మనం చూస్తాం. 0 to 6th month, బి 6 months to 2 years, సి 5 to 10 years, డి టీనేజర్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 6 months to 2 years చిల్డ్రన్లో మనం క్వాషియోకర్ చూస్తాం. అది దేనివల్ల వస్తుంది? ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినరల్ ఈజ్ నీడెడ్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? ఏది మనకి బ్లడ్ క్లాట్ అవ్వడానికి కావాలి? ఆప్షన్ ఏ ఐరన్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి కాల్షియం, ఆప్షన్ డి ఫాస్ఫరస్. ఇక్కడ కొంచెం ట్రిక్కీగా అడిగాడు చూడండి, మినరల్ అని అడిగాడు. మనం బ్లడ్ క్లాట్ అనగానే ఐరన్లోకి వెళ్ళిపోతాం. ఆన్సర్ కాల్షియం ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద బెస్ట్ వే టు ప్రివెంట్ విటమిన్ లాస్ డ్యూరింగ్ కుకింగ్ ఈస్. విటమిన్ లాస్ని మనం ప్రివెంట్ చేయాలంటే పిండి వాటిలో ఏ వేని మనం యూజ్ చేయడం ద్వారా విటమిన్ లాస్ని మనం కవర్ చేయగలుగుతాం? ఆప్షన్ ఏ వాష్ ఆఫ్టర్ కటింగ్, బి కుక్ ఇన్ ఎక్సెస్ వాటర్, ఆప్షన్ సి యూజ్ కుకింగ్ వాటర్, ఆప్షన్ డి డీప్ ఫ్రై. ఆన్సర్ ఈజ్ యూజ్ కుకింగ్ వాటర్. సో ఇవి మనకి ప్రీవియస్ ఇయర్ ట్రిక్కీ క్వశ్చన్స్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ. మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇది ఓన్లీ టెట్ ఆస్పిరెంట్స్కే కాకుండా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్తోనే ఉంటున్నాయి. సో వాళ్ళకి కూడా మీరు చెప్పినట్లయితే వాళ్ళకి కూడా మంచి మార్క్స్ ఎగ్జామ్స్లో గెయిన్ చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ. బాయ్.